శ్రీమాత్రే నమః. వినాయకుడికి వాహనం ఎలుక ఎలా మారిందో తెలుసా? ఇంద్రుని శాపంతో ఎలుకగా మారిన క్రౌంచుడు. మరి ఎలుక వినాయకుని ఎలా మోయగలదు? హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవునికి ఏదొక వాహనం ఉంటుంది. పరమశివునికి నంది, దుర్గాదేవికి సింహం, విష్ణుమూర్తి వాహనం గరుకుమంతుడు, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, సరస్వతి దేవికి హంస. ఇలా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క వాహనం ఉంటుంది. ఇంకా గణాధిపతి అయిన ఈ వినాయకునికి వాహనం మాత్రం ఎలుక. బుజ్జగనపైన అంత చిన్న ఎలుక వినాయకుని ఎలా మోయగలదనే సందేహం అందరికీ ఉంది. ఈ కథలో అసలు వినాయకుడి వాహనం ఎలుక ఎలా మారింది అనే విషయాలు, ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇంద్రసభలో క్రౌంచుని పరిహాసాలు. ఒకసారి స్వర్గాధిపతి ఇంద్రుడు ముఖ్యమైన వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆనాటి ఇంద్రసభలో దేవతలు కొన్ని అంతరంగిక విషయాల గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశం అయ్యారు. వారిలో గంధర్వులు, అప్సరసలు వంటి వారు కూడా ఉన్నారు. ఒక పక్క తీవ్రమైన చర్చ జరుగుతుంటే ఉద్రిక్త వాతావరణంలో అల్లుకున్న సమయంలో క్రౌంచుడు అనే గంధర్వుడు సమావేశాన్ని భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించాడు. ముఖ్యమైన చర్యల్లో పాల్గొనకుండా ఈ గంధర్వుడు అప్సరస పరిహాసాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. ఇంద్రునికి శాపం. గంధర్వుని ప్రవర్తన మార్చుకోమని దేవతలు హెచ్చరించిన క్రౌంచుడు నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు. ఆగ్రహించిన ఇంద్రుడు అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. గంధర్వుడు క్షమాపణ భిక్షణ కోరినా ఫలితం దక్కలేదు. శాపంతో భూమిపై పడిన ఎలుక మారిన తరువాత కూడా అతని దేవతల లోకానికి తిరుగుతూ అందరికీ విసుగు తెప్పించాడు. క్రౌంచుని ప్రవర్తనతో విసిగిపోయిన ఇంద్రుడు అతని దేవలోకం నుంచి కూడా తరిమేయమని ద్వారపాలకులకు పురమాయించాడు. ద్వారపాలకులు ఇంద్రుని ఆదేశం మేరకు ఎలుకను భూమిపై విసిరేశారు. పరాశుని ఆశ్రమానికి చేరిక. భూమిపై పడిన ఈ మూషిక పరాశుని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఈ మూషిక ఇక్కడ కూడా దుడుకు చర్యలకు స్వస్తి పలకలేదు. పరాశుని ఆశ్రమంలో ధాన్యాలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, అక్కడ నివసించే ఋషులు ఉపయోగించే వస్తువులకు తునాతునకలు చేసేవాడు లేదా తినేవాడు. ఒకసారి ఆ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేశాడు. ఈ ఎలుక చివరికి ఆ ఆశ్రమానికి వచ్చేసిన వినాయకుడికి సంబంధించిన వస్తువులు కూడా వదలలేదు. వినాయకుని తరుణోపాయం కోరిన ఋషులందరూ ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో విసిగిపోయి పరాశుని ఆశ్రమం అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుడిని అడిగాడు. పరాశుని కోరిక మన్నించిన వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకున్నాడు. క్రౌంచునిపై వినాయకుడి దాడి. వినాయకుడు తన ఆయుధం అయిన పాశాన్ని మూషికపై ప్రయోగించగా ఆ పాశకం క్రౌంచుని మెడకు చుట్టుకుని వినాయకుని పాదాల వద్దకు తీసుకువచ్చింది. క్రౌంచుడు వినాయకుడి కాళ్ళ వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుడిని అడిగాడు. వినాయకుడు దయాహృదయంతో క్రౌంచుని క్షమించి మరలా పొరపాటు చేయొద్దని హెచ్చరించాడు. మూషిక వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంది. శాప విమోచనం కోసం వినాయకుని ప్రార్థించిన క్రౌంచుడు తనకు శాప విమోచన కలిగించమని, మరలా గంధర్వ రాజుగా మార్చమని వేడుకున్నాడు. క్రౌంచుని శాపానికి కారణాన్ని గ్రహించిన వినాయకుడు ఇంద్రుని శాపం తొలగిపోదు కావునని గ్రహించి మధ్య మార్గంలో ఇంకొక ఉపాయాన్ని క్రౌంచునికి చెబుతాడు. క్రౌంచునికి వరం ఇచ్చిన వినాయకుడు ఏ శుభకార్యమైన, నోములైన, వ్రతాలైన ముందుగా ఆదిదేవుడైన వినాయకుని పూజించడం ఆనవాయితీ. ఇంద్రుడు ఇచ్చిన శాపం తొలగడం సాధ్యం కాదు కాబట్టి వినాయకుడి వాహనంగా మూషికంగా కూడా వినాయకునితో పాటు తొలి పూజలు అందుకుని వరాన్ని క్రౌంచునికి ప్రసాదిస్తాడు. ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఎలుక వినాయకుని ఎలా మోయగలదు? ఇప్పుడు వినాయకునికి మరొక సమస్య ఏర్పడింది. క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణంగా వినాయకుడి శరీరం బరువు మోయలేదు. కాబట్టి క్రౌంచుడు వినాయకుడిని తేలిగ్గా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి తాను ఎలుకగా
అధిరోహించిన సమయుడు తన బరువుని మోయగల శక్తి వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా మూషిక మారిన క్రౌంచుడు వినాయకుని వాహనంగా మారి గణపతితో పాటు తొలి పూజలు అందుకుంటున్నాడు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి